హైదరాబాద్ నగరం 4 శతాబ్దాలకు పైగా చారిత్రక నగరం. ఇంత చారిత్రక నగరంలో నిజంగానే పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే మాత్రం హైదరాబాద్లో జరుగుతున్నట్లాంటి అక్రమ కట్టడాలు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న అవకతవకల గురించి ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకునే పరిస్థితే మనకు కనిపిస్తుంది. కీలకంగా మనం చూడాల్సింది బంగారు రేట్ అయినా సరే ఎక్కడైనా ఆగుతుందేమో, కానీ హైదరాబాద్లో ఉన్న రేట్లు బంగారం కన్నా ఫాస్ట్గా పెరుగుతున్నాయన్నదే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట. దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవైనా ఉన్నాయంటే ఆ నగరాల్లో ముందు వరుసలో హైదరాబాద్ ఉంటుంది. అందులో భాగంగానే ఏదైనా పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరగదు. ఆ పెరగని భూమికి విలువ మాత్రం అదే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే హైదరాబాద్లో ఒక చిన్న ఇంటినైనా సంపాదించుకోగలిగితే అదే నిజంగానే ఒక జీవిత ధ్యేయంగా ముందుకు వెళ్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు, ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్యను కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కీలకమైన అంశము, హైదరాబాద్లో రోజు రోజుకి వందలాది అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి, వేలాది ఫ్లాట్లు వస్తున్నాయి, లక్షలాది నివాస యోగ్యానికి సంబంధించిన ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. ఇలా డెవలప్ అవుతున్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించిన అవకతవకలు, వాళ్ళ అలసత్వం వల్ల జరుగుతున్న నష్టాలు అన్న దాని గురించి ప్రతిరోజు డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఆ డిస్కషన్ సంబంధించి ఇవాళ మన పాయింట్ కోడెడ్లో మనం డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ నిజంగానే 4 శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం. ఈ చరిత్ర కలిగిన నగరంలో ఒక చిన్న ఇంటి స్థలాన్ని సంపాదించుకుంటే చాలు అని చాలామంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు. ఈ స్థిరపడిన వాళ్లకు భూమిని అప్పగించే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎంతో కొంత అపార్ట్మెంట్స్ ఇంకోటి కట్టి అక్కడ వాళ్ళకి నివాస స్థలాలను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో విపరీతంగా అక్రమ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. వీటికి కారణం ఏంటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే నేపథ్యంలో నేను చెప్పినట్టుగా హైదరాబాద్లో ఒక చిన్న ఇంటినైనా సంపాదించుకోవాలన్న కళ ఏదైతే ఉందో ఆ కళను సాకారం చేస్తామంటూ కొన్ని మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన అపార్ట్మెంట్లు వెలుస్తుంటే ఆ స్థాయిలో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు చిన్న చిన్న కట్టడాలైనా పర్లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నా నాకు చాలు అని 700-800 గజాల చదరపు అడుగుల స్థలం నుంచి 1000-1200 చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన ఫ్లాట్లు కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళ బడ్జెట్ తక్కువ కాబట్టి అక్కడ ఏదైనా సరే హైదరాబాద్లో ఏ ప్రాంతంలోనైనా సరే ఏవైనా చిన్న కట్టడాలు కట్టేటప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుందామని ప్రయత్నం చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారు ఈ అక్రమాలు. ఈ అక్రమాలకు ఆజ్యం పోస్తుంది, అండగా నిలుస్తుంది ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అధికారులే. ఎందుకంటే హైదరాబాద్లో 100 గజాల స్థలం నుంచి 1000 గజాల స్థలం వరకు ఇలాంటి ఇండిపెండెంట్ అంటే ఏవైతే స్టాండర్లోని అపార్ట్మెంట్స్ వెలుస్తూ ఉంటాయి. నిజంగానే జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, హైదరాబాద్ చుట్టూ ఉన్న కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న దాంట్లో G+2 లేదా G+3కు పర్మిషన్లు తీసుకొని G+6లు 7లు 8లు కూడా కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి అక్రమ కట్టడాలన్నిటికీ కూడా కారణము ఎవరైతే ఒక చిన్న ఇంటినైనా సొంతం చేసుకోవాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు సంబంధించిన ఆశని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఇలాంటి ఇల్లు కట్టేస్తున్నారు, ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరిపి వాటిని అమ్మేస్తున్నారు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూస్తే మనము అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ఎవరిది అన్నది మనం నెక్స్ట్ ప్రశ్న చూడాలి. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా జిహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి ఉంటుంది. అదే సిటీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఆ సంబంధించిన విభాగానికి ఈ అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఈ బాధ్యతను వీళ్ళు ఎలా నిర్వర్తిస్తారు అనే దానికన్నా అసలు ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తారో అన్నది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నిజంగానే వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిధిలో ఎలాంటి అప్లికేషన్లు వచ్చాయి, వాటిలో ఎలాంటి పర్మిషన్స్ వచ్చాయి అని. అలాంటి పర్మిషన్ చూసినప్పుడు G+2కి పర్మిషన్ వచ్చిందనుకోండి, G+2 అంటే వాళ్ళు ఒక 150 నుంచి 250 గజాల స్థలం తీసుకొని దాంట్లో G+2 కింద ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లులో లేకపోతే ఒక 3-4 సింగిల్ బెడ్రూమ్ ఇల్లులో కట్టి అమ్మాలి అంటే వాళ్లకు కమర్షియల్గా వైబుల్ కాదు, అవి వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే స్థలం ఇక్కడ చాలా రేటు పెరిగిపోయింది. 50,000 నుంచి ₹1,00,000 గజం అమ్ముతున్న నేపథ్యంలో అంత స్థలంలో వీళ్ళు కట్టే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటే వాళ్ళని అమ్మిన నేపథ్యంలో వీళ్ళకి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉంది, నష్టాలకు అమ్మాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వాళ్ళు అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా దానిపైన మరొక 2-3 ఫ్లోర్లు నిర్మించేసి ఆ నిర్మాణాలని ఈ మొత్తాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు. దానికి టీడీఆర్ లాంటి అఫీషియల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎంచుకుంటే ఎరిగే కష్టం ఏదైతే ఉందో ఆ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని కాకుండా ఎవరైతే అక్కడున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, లోకల్గా పనిచేసే సామాజిక కార్యకర్తలు కానివ్వండి, మీడియా వాళ్ళని కానీ మేనేజ్ చేసేసి ఈ కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కట్టడాలు కట్టే నేపథ్యంలో ఎవరైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళతో ముందుగానే ఫ్లోర్ కింద రేటు మాట్లాడుకొని ఆ కలెక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు మొత్తం పూర్తయ్యేదాకా వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు.
ఎవరైనా నోరు తెరిచి దాని మీద కంప్లైంట్ చేస్తే ఆ 2-3 రోజులు దాన్ని ఆపడము, లేదా అక్కడ జరుగుతున్న పనిలో నుంచి 2-3 అక్కడ పారనో లేకపోతే అక్కడ తాపీ మేస్త్రికి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కట్టుకోమని చెప్తారు. ఇలా అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత ఉన్న ఆ డిపార్ట్మెంట్ మాత్రము డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళను ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగానే ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులే దీన్ని ఆపాలి అనుకుంటే, వాళ్ళు నిజంగానే నిబద్ధతతో పనిచేస్తే వాళ్లకున్న అధికారాలు ఏమిటి అన్నది నెక్స్ట్ ప్రశ్నగా మనం చూద్దాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిజంగా అనుకుంటే ఎలాంటి అక్రమ కట్టడాలకు అవకాశం కల్పించకుండా ఉండాలి అనుకుంటే వాళ్లకున్న అధికారాలు అన్నవి చాలా గొప్ప అధికారాలు. ఒక్కసారిగా ఏదైనా కొత్తగా బిల్డింగ్ కడుతున్నారంటే ఆ పర్మిషన్ తీసుకునే సర్కిల్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఏ సర్వే నెంబర్లో, ఏ ప్లాట్ నెంబర్లో ఎంత పర్సెంటేజ్కి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది, ఎన్ని ఫ్లోర్లు కట్టడానికి పర్మిషన్ వచ్చింది అని దానికి మించి కట్టకుండా ఆపేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. చైన్మెన్లుగా అక్కడ చలామణి అయ్యేవాళ్ళు, తిరిగేవాళ్ళు అంతకు మించి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే వాళ్ళు ఈ అధికారులకు చెప్పి దాన్ని ఆపే అవకాశం ఉంటుంది. ఎవరైనా చెప్పకుండా అంతకన్నా ఎక్కువ కట్టడం కట్టే ప్రయత్నం చేస్తే వెంటనే దాన్ని డిమాలిష్ చేయడానికి కూడా వాళ్ళకి అధికారాలు ఉంటాయి. నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాత చెప్పి వాటిని కూల్చివేయాలి. అది అధికారం ఆ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉంటుంది. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటి అంటే, ఎవరైతే ఎక్కువగా కట్టే అని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ ఆలోచన రాకముందే వీళ్ళే ప్రతిపాదనలు చేస్తున్నారు. మీరు 2 కాదు 4 కట్టుకోండి, 4 కట్టినందుకు గాను ఇంత అమౌంట్ పే చేయండి అని. ఇలాంటి ప్రయత్నం చేసే నేపథ్యంలో ఎన్నో ఆరోపణలు అధికారులపైన వినిపిస్తుంటాయి. ఒకసారి ఆ ఆరోపణలు ఏంటో కూడా ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారులపై మనకి ప్రధానంగా వినిపించే ఆరోపణలు ఏంటి అన్నది నెక్స్ట్ క్వశ్చన్గా మనం చూద్దాం. ఆ నెక్స్ట్ క్వశ్చన్లో కీలకంగా వినిపించే ఆరోపణలు ఏదైతే పర్మిసిబుల్ ఫ్లోర్ల కన్నా ఎక్కువ ఫ్లోర్లు కట్టుకునేందుకు వాళ్ళకి అవకాశం కల్పించడం, అంతేకాకుండా డీవియేషన్లు, ఎలాంటి డీవియేషన్లు ఉన్నా సరే వాళ్ళని ఆపకుండా ఆ డీవియేషన్లు కంటిన్యూ చేసేలాగా వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించడం. ఏదైనా తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు లేదా ఏదైనా విజిలెన్స్ అలాంటివి ఏమన్నా వెరిఫికేషన్ వస్తుందన్నప్పుడు తూతు మంత్రంగా వాళ్ళకి అవి సీజ్ చేసినట్టుగా దొంగ డాక్యుమెంట్లు లేదా డూప్లికేట్ డాక్యుమెంట్లని వాళ్ళకి అందించడం. మరీ ఇబ్బందిగా ఉందన్నప్పుడు కొద్దిగా వెళ్ళి ఒక 1/2 మీటరో లేకపోతే ఒక 1 మీటరో కూల్చివేసినట్టుగా ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని ఆ విభాగానికి సబ్మిట్ చేసి వాటిని కంటిన్యూ చేయడానికి ఒక వారం తర్వాత పర్మిషన్లు ఇవ్వడం. ఇంతేకాదు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు కమర్షియల్ పర్మిషన్లు ఉన్నా, కమర్షియల్గా వాటిని వాడుతున్నా సరే వాటిని ఆపకుండా వదిలేయడం. వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్లోనే అది కమర్షియల్ వైబిలిటీ లాగా నడుపుతున్నారన్నప్పుడు కూడా వాళ్ళని ఆపకుండా ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు 100 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే లక్షలాది రూపాయలు, కొన్ని సందర్భాల్లో కోటి రూపాయల దాకా కూడా వీళ్ళు లంచాల రూపంలో కలెక్ట్ చేసుకొని ఇలాంటి అక్రమ నిర్మాణాలకు, అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని ఆపకుండా, ఎవరు వాటిని నిరోధించకుండా, నివారించకుండా వీళ్ళే సపోర్ట్ చేస్తుంటారు అన్నది. సో ఇన్ని ఆరోపణలు వచ్చినా సరే చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అన్నది మనం నెక్స్ట్ ప్రశ్నగా చూద్దాం. ఆ నెక్స్ట్ ప్రశ్నలో మనకు చాలా క్లియర్గా కనిపించింది ఇన్ని ఆరోపణలు వచ్చినా, ఎందుకు అంటే వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి ముందుకు వెళ్తారు అన్న ఆరోపణలు మనకు వినిపిస్తుంటాయి. అందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ అధికారుల మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా పైన ఉన్న డీసీలు కానివ్వండి, జెడ్సీలు కానివ్వండి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు, విజిలెన్స్ విభాగం పెద్దగా పట్టించుకోదు. కాబట్టి వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా ముందుకు వెళ్తుంటారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఏ న్యూస్ పేపర్ చూసినా ఎక్కడో ఒక దగ్గర అక్రమ కట్టడానికి సంబంధించిన సమాచారం వస్తూ ఉంటుంది. అక్కడున్న విలేకరులకు లేకపోతే అక్కడున్న స్థానికులకు కనిపించిన ఆ అక్రమ నిర్మాణాలు అదే డ్యూటీగా, అదే రెస్పాన్సిబిలిటీగా, అదే విధి నిర్వహణలో భాగంగా ఉన్న ఆ విషయాన్ని మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించకపోవడం ఏంటి అన్నదానికి ప్రశ్న మనకు వినిపిస్తుంటుంది. అందుకనే చెప్తున్నాను, ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వీళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోరు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు అన్నది మనకు అనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం, హైదరాబాద్లో హైడ్రా అనే ఒక కొత్త వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా అన్నది మనం నెక్స్ట్ ప్రశ్నగా చూడాలి. హైడ్రా అంటే మనందరికీ తెలుసు, ఏమైనా అక్రమ నిర్మాణాలు చేసినా సరే అందులో ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు లేదా ఇలా పర్మిషన్లకు విరుద్ధంగా ఏమైనా కడితే వాటిని కూల్చివేసే ఒక కెపాసిటీ ఉన్న, ఒక రైట్ ఉన్న కంపెనీగా, ఒక రైట్ ఉన్న విభాగంగా హైడ్రాని చూస్తుంటాం. హైడ్రా వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే హైడ్రా పూర్తి స్థాయిలో ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే తప్ప దాని మీద చర్యలు తీసుకు, అందులో ముఖ్యంగా ఇలాంటి అక్రమ కట్టడాల్లో ఎక్స్ట్రా ఫ్లోర్లు కానివ్వండి, అలాంటివి కాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి లేదా ఏవైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఈ వరదకు సంబంధించిన నీరు కానివ్వండి, మోరీలను ఆక్రమించి కడుతున్న కట్టడాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి
ఇలాంటి అక్రమ కట్టడాలను పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమార్కులు హైడ్రా పేరుతో ఎక్స్ట్రా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు అన్నదే మనకి ముఖ్యంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. ఇక ఫైనల్గా మనం ఒక ప్రశ్న చూద్దాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు నివారించే అవకాశం ఉందా? హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను నివారించాలంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయంపైన ఎప్పుడూ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు అన్నదే ఒక మాట మనకు. డీవియేషన్లు, అవి కాకుండా ఎక్స్ట్రా ఫ్లోర్లు, ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే వాటన్నిటినీ కూడా ఈ హైదరాబాద్లోని ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటన్నిటిని నల్లిఫై చేస్తూ ఈ అక్రమ నిర్మాణాలను కంటిన్యూ చేసేందుకు అవసరమైన అవకాశాలని, పరిస్థితుల్ని, సౌకర్యాల్ని కల్పిస్తూ వెళ్తున్నారు. అలా కాకుండా నిజంగానే పేపర్ మీద ఉన్న పర్మిషను బిల్డింగ్లో ఉన్న పర్మిషన్స్ సేమ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మొత్తంగా కూల్చివేసే అవకాశం ఉన్నప్పుడు అలాంటివి కొన్ని చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భయపడతారు, ముందుకు వెళ్లకుండా ఆగుతారు. హైదరాబాద్ నిజంగానే ఒక బ్యూటిఫుల్ సిటీగానే కాకుండా ఒక ప్లాంట్ సిటీగా ఉండాలంటే మాత్రం ఈ సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్ఫెక్ట్గా పనిచేశారు అంటే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా ఆపగలిగితే ఖచ్చితంగా హైదరాబాద్ ఒక బ్యూటిఫుల్ సిటీగానే కాకుండా ప్లాంట్ సిటీగా కూడా ఉండే అవకాశం ఉందన్నదే మనం చెబుతున్నాం. సో ఈ టౌన్ ప్లానింగ్లో ఆ నిల్ అనే స్టేటస్ ఉండకుండా ఉండాలంటే మాత్రం అది పూర్తి స్థాయిలో ఉన్నది వాళ్ళ చేతుల్లోనే. టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. వీళ్ళు తప్పులు చేస్తే పైన ఉన్న అధికారులు, ఉన్నతాధికారులు, జెడ్సీలు, డీసీలు, అవసరమైతే కమిషనర్లు కూడా దీని మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి అక్రమ కట్టడాలను నివారించే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఇది వాళ్ళ పాయింట్.